సో నా డెలివరీ స్టోరీ పార్ట్ 2 అనమాట. ఇది యాక్చువల్గా నెక్స్ట్ డే జరిగింది. అయితే బేబీ వచ్చింది. బేబీని నన్ను రూమ్కి షిఫ్ట్ చేసినారు. నాకు అప్పటికే మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అప్పటికి నేను ఫీడింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఆపరేషన్ థియేటర్లో ఏమైంది అని అంటే బేబీని బయటికి తీసుకురాగానే బేబీ అనేది చాలా ఏడ్చింది అనమాట. ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చింది. వాళ్ళు అంతా క్లీన్ చేస్తారు కదా, క్లీన్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా. సో అక్కడ ఏమైంది అని అంటే బేబీ అనేది చాలా ఏడ్చేసరికి నాకు అసలు స్టిచ్చెస్ కూడా ఇంకా వెయ్యలేదు. అప్పుడే బేబీని తీసుకొచ్చి అమ్మ మీ పాప అస్సలు ఊకోవట్లేదమ్మా అని చెప్పి నాకు ఆపరేషన్ థియేటర్లోనే ఫీడింగ్ ఇచ్చినారు. వన్స్ నా దగ్గర తీసుకొచ్చి నా బేబీని పెట్టగానే ఆ ఫీలింగ్ అనేది నేను లైఫ్లో మర్చిపోలేను అసలుకి. నేను ముందు భయపడి ఏడ్చిందంతా వర్త్ ఇట్ అనిపించింది నాకైతే అసలుకి. తర్వాత బేబీ ఫీడింగ్ ఇచ్చినాను. ఫీడింగ్ అట్లా ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ అవుతూనే ఉంది, ఇక్కడ బేబీ ఫీడింగ్ అయితేనే ఉంది. కొంచెం పాలు పట్టించి తర్వాతకి మళ్ళీ వెళ్ళి క్లీన్ చేసి బేబీని అనేది మా మమ్మీని అక్కడ ఆపరేషన్ థియేటర్ బయట జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే డెలివరీ అయిపోయిందనే విషయం తెలుసు మా వాళ్ళకి. కాకపోతే గర్ల్ బాయ్ దాంట్లో ఉన్నారు. ఇక్కడ మా నర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఎవరు అనుకుంటున్నారు చెప్పండి అని కొంచెం ఆట ఆడుకుందనమాట. ఆడుకుంటే వాళ్ళు టెన్షన్తో ఉంటారు ఎట్లయినా ఫస్ట్ బేబీ కాబట్టి ఆయన ఎవరికైనా సన్ కావాలని కోరుకుంటారు కదా, అట్లే ఉండే అనమాట అందరూ. అయితే అక్కడ ఆమె వెళ్ళి పాపన బాబా అన్నది. అయితే నేను హాస్పిటల్ వాళ్ళకి చెప్పిన అనమాట, ఫస్ట్ మా హస్బెండ్కి చూపియండి, ఫస్ట్ మా హస్బెండ్కి చెప్పండి న్యూస్ అనేది నేను వాళ్ళకి చెప్పిన అనమాట. వెళ్ళి నరేష్ ఎవరు ఇక్కడ అని అడిగితే నేనే అని అంటే మా హస్బెండ్కి పాప పుట్టింది అని చెప్పాను. లిటరలీ మా హస్బెండ్ అసలు హ్యాపీ అంట, చాలా హ్యాపీ అంట. ఆయన ఫేస్ వీడియో అంతా క్యాప్చర్ చేయమని నేను జనాలకు చెప్పినాను, బట్ వాళ్ళు ఎందుకు తీయలేదో నాకు తెలియదు. లిటరలీ నేను చాలా మిస్ అవుతున్నా ఇప్పుడు అదంతా అందరి ఎక్స్ప్రెషన్స్ అనేది. సో పాప అని చెప్పగానే అందరు హ్యాపీ. తర్వాత మా మమ్మీని పిలిచి మా మమ్మీని పిలిచి పాపని చూపించినారంట. పాపకి మా మమ్మీకి హ్యాండ్ ఓవర్ చేసేసినారు. దాని తర్వాతకి లోపల నాకు డెలివరీ ప్రొసీజర్ అంతా పెట్టి ఐసీయూలో పెట్టి కొంచెం సేపు ఉంచుతారు కదా, అట్లనే ఉంచినారు. మా మమ్మీకి ఇచ్చినారు పాపని. అయితే పాప అప్పటికి కూడా ఏడుస్తూనే ఉంది. నాకేమో లోపల ఇంకా పాప ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది ఇదే ఉందన్నమాట. ఆపరేషన్ అయిపోయింది. వన్స్ బయటకు వచ్చిన తర్వాతకి మొత్తం బయటకు రాలేదు నేను. ఇంకా మా మమ్మీ పాపని ఎత్తుకొని ఉంది. నేను ఇట్లా అప్పటికి నేను ఇంకా ఫేస్ కూడా కరెక్ట్గా చూడలేదన్నమాట. బయటకు తీసుకొచ్చినారు. మా మమ్మీ హోల్డ్ చేసుకొని ఉంది, మొత్తం కవర్ అయ్యింది. మా మమ్మీ పాపని ఎత్తుకొని ఉంది. అక్కడ మా మమ్మీని నేను అడుగుతున్నాను అనమాట, ఎట్లుంది మమ్మీ అని అంటే మంచిగా ఉంది అని చెప్పింది మా మమ్మీ. దాని తర్వాత అక్కడ ఫుల్ ఏడుస్తుంది పాప. అయితే ఏడుస్తుందని చెప్పేసి మా మమ్మీ ఒక ఆమె హెల్ప్ తీసుకొని మళ్ళీ కొంచెం పాలు పట్టిద్దామని చెప్పి ఫీడింగ్ ఇచ్చింది. మళ్ళీ ఫీడింగ్ ఇవ్వగానే నార్మల్ అయిపోయింది పాప. అక్కడ నుంచి మమ్మల్ని రూమ్కి అయితే షిఫ్ట్ చేసినారు. రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాతకి వాళ్ళ బెడ్ నుంచి నా బెడ్కి షిఫ్ట్ చేసి అండ్ అక్కడ డాక్టర్ వచ్చి బేబీని కూడా మొత్తం చెక్ చేసి బేబీ బర్త్ వెయిట్ వచ్చేసి 3 kgs ఉంది, బేబీ ఈజ్ ఫైన్, మంచిగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, అన్ని మంచిగా ఉన్నాయి అని అన్నారు. అన్న తర్వాతకి ఓకే అని చెప్పేసి బేబీకి ఫస్ట్ ఏదో పౌడర్ రాసినారు, అది మనం ఇంత ఎంఎల్ అనేది తాగిపియాలి అని చెప్పినారు. యాక్చువల్గా మనకి మిల్క్ వస్తున్నాయి, మిల్క్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని అంటే మనం ఫీడింగ్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి తెలియదు. మరి నాకు కూడా ఫస్ట్ టైమే కాబట్టి నాకు తెలియక అది తెచ్చి తాపియాలి అని అంటే మా హస్బెండ్ అది తీయడానికని వెళ్ళిండు. అట్లట్లా అక్కడ సిచ్యువేషన్లో పాపకి కొంచెం ఫీడింగ్ అనేది అది తెచ్చి తాగిపిస్తారు అనమాట. తాగిపించినందుకు మరి ఎందుకో నాకు తెలియదు. లిటరల్లీ పాప అయితే ఏడుస్తూనే ఉందన్నమాట. అందరు వచ్చినారు చూడడానికి. అట్లా డిస్టి తగిలిందా లేకపోతే ఏంటో నాకు తెలియదు. అయితే హాస్పిటల్ మొత్తం దత్తరిల్లింది ఈమె వాయిస్కి, ఈమె సౌండ్కి. అరే మీ పాప చాలా హుషారు అది ఇది అని చెప్పేసి అంటుండే అనమాట అందరూ. అయిపోయింది అక్కడ. దాని తర్వాతకి నేను డాక్టర్ వచ్చిందనమాట. డాక్టర్ వచ్చి ఫస్ట్ మదర్ ఫీడింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అండ్ ఒకవేళ మీకు ప్రొడ్యూస్ అవుతున్నాయి మిల్క్ అని అంటే ఎవరు చెప్పరు, నువ్వే నీ బేబీని హోల్డ్ చేసుకొని ఫీడింగ్ ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు ఇచ్చే ఫస్ట్ మనకి కొలెస్ట్రాల్ అనేది వస్తుంది, ఇట్లా లిక్విడ్ వాటరీగా, అది చాలా ఇంపార్టెంట్. ముర్రుపాలు అంటారు, ఒకప్పుడు అది పిండి పారపోసే వాళ్ళంట, కానీ ఇప్పుడు అదే చాలా బలం అని చెప్తున్నారు. నాకైతే 3 days కంటిన్యూస్గా కొలెస్ట్రాల్ బాగా ప్రొడ్యూస్ అయింది. వన్స్ అది తాగిపించడం ఆపేసినాం అనమాట. అది ఒక్కసారి 2 సార్లు తాగిపించేసి ఫీడింగ్ది ఫార్ములా మిల్క్ అనేది ఆపేసి నా ఫీడింగ్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. నా ఫీడింగ్ చేయడం స్టార్ట్ చేసినాక బేబీ నార్మల్ అయిపోయింది అనమాట, ఏడవడం అదంతా. తర్వాత నా ఫీడింగే ఇచ్చినాను 3 days, నేను నా ఫీడింగే ఇచ్చినాను. తర్వాత బేబీ అనేది నార్మల్ అయిపోయింది, నార్మల్ పొజిషన్కి వచ్చింది, ఏడవడం కానీ అది ఎంతో స్టాప్ అయిపోయింది అనమాట. వన్స్ మనకు బేబీని ఇవ్వగానే మెత్తటి క్లాత్ తీసుకొని మంచిగా తూడ్చేసి ఒక జుబ్బా, అది ఎండాకాలమే కాబట్టి ఒక జుబ్బా అండ్ ఒక లంగోట్ కట్టేసినాం అనమాట. కట్టేసి
అందరు చూస్తున్నారు, ఎత్తుకుంటున్నారు, అంత అవుతుంది. అండ్ నాకు సో హియర్ కమ్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇది జరిగింది. ఈడ మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. మా హస్బెండ్ పోయి స్వీట్ షాప్కి పోయి స్వీట్స్ తెచ్చి అందరికి వంచిండు. ఖుషి ఉండే అనమాట, పాప కావాలని ఉండే అనమాట తనకి. అండ్ తర్వాతకి ఇది సెకండ్ డే యాక్చువల్గా మా అన్న వచ్చిండు. మా అన్నకి నేను మొత్తం చెప్తున్నాను అనమాట. మా అన్న నేను ఎట్లా అంటే చిన్నది ఏదైనా దెబ్బ తాకుతూ నేను షేర్ చేసుకుంటాను మా అన్నతోని. అంత పెద్ద ఆపరేషన్ అయింది కదా, సో నేను మా అన్నకి ఇట్లా జరిగింది, ఇట్లా అయింది, నేను ఇట్లా ఏడ్చిన, నాకు ఇట్లా అవుతుంది, అట్లయితే మొత్తం చెప్పినాను. మా అన్న కూడా లిటరలీ ఫస్ట్ టైం అనమాట ఒక బేబీని హోల్డ్ చేయడము. నెక్స్ట్ డే రోజు పాప పడుకోవట్లేదు. సో మా హస్బెండ్ పాపని పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మా హస్బెండ్ కూడా అంత చిన్న పాపని, అంత చిన్న బేబీని పట్టుకోవడం అదే ఫస్ట్ టైం. నాకైతే చాలా 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 సపోర్ట్ చేసిండు త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ అండ్ మై డెలివరీ. నేను చాలా గుర్తు పెట్టుకుంటాను నా హస్బెండ్ని. ఎందుకు అని అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో మంచి చేసిన వాళ్ళు గుర్తుంటారు, చెడు చేసిన వాళ్ళు గుర్తుంటారు. నాకే కాదు, ప్రతి ఒక్క గర్ల్కి ప్రెగ్నెన్సీ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో హ్యాపీ చేయడానికే ట్రై చేయండి, బాధ పెట్టకండి ప్లీజ్. మా ఇంట్లో ఫస్ట్ బేబీ తెవియే, సో అందుకే తెవి అనేది చాలా లాడు అండ్ ముద్దు అయిపోయింది అందరికీ. మా డాడీకి, మా మమ్మీకి, మా అన్నకి, అందరికీ చాలా స్పెషల్ అనమాట తెవి అనేది. ఇంకా నా హస్బెండ్, ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ పొట్ట. ఈ వీడియో నువ్వు ఖచ్చితంగా చూస్తావు నాకు తెలుసు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా హస్బెండే కాదు, మా మమ్మీ, మా డాడీ, మా నానమ్మ చాలా హెల్ప్ చేసినారు నాకు త్రూ అవుట్ ద డెలివరీ. నాకు సి సెక్షన్ అవ్వడం వల్ల నడవడం రాకపోవడము, మా అన్న అందరు హెల్ప్ చేసినారు. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. ఇదే నా డెలివరీ స్టోరీ సుఖాంతం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.